గోపాలు నా పిలిచినావు? అనసూయమ్మ అప్పు తీసుకుంది, అది మీరే కట్టాలా. నేనెందుకు కడతాము? మీకేమైనా బాకీనా? మధ్యలో పూసి పడిపించినది మీ నాయనే. అయితే మా నాయన అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ నాయన్ని అడిగితే ఫోన్ చేస్తే ఎత్తలే. ఇంటికి వస్తే మర్యాద పోతుందని ఇక్కడ పిలిచి అడుగుతా అన్న మర్యాదగా. అబ్బా, ఎంత ఇచ్చినావు పాపు? 100 రూపాయలు. 100 రూపాయలు? నోరు మూసుకొని పోరా. ఇచ్చిండేది 100 రూపాయలు, బిల్డప్ ఏమో 1,00,000 రూపాయలు అంత ఇస్తున్నావు. ఇంకొకసారి నన్ను పిలిచి అడిగినావు అనుకో. ఈ అప్పుల వ్యాపారమే చేయకూడదు. పెద్ద పెద్ద అప్పులన్నీ వస్తాయి కానీ 100 రూపాయల అప్పులే రానే రావు. చెప్పలో ఏంట్రా అంత సీరియస్గా ఉండవు? ఎవరన్నా అప్పు కట్టమన్నారా? అంత కరెక్ట్ గా ఎలాగ అనుకున్నానన్నా? ఢిల్లీ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి. ఏంటన్నా మరి 100 200కి ఇప్పించడం ఏంటన్నా? అదేందో నువ్వే ఇవ్వచ్చుగా. నన్ను ఏం చేయమంటావురా? వాళ్ళు నన్ను అడగరు, ఆ మల్లేష్ గారిని అడుగుతారు, నన్ను పూచి ఉండమంటారు. అడుగో వస్తున్నాడు చూడు, ఫైనాన్స్ మినిస్టర్ మల్లేష్ అన్న గారు 100 రూపాయలు అడగడానికి. రామచంద్ర ఏమి సీరియస్ గా వస్తున్నాడు, నువ్వేం మాట్లాడుతూ సైలెంట్ కూర్చో. సరేలే. రామచంద్ర ఏంట్రా అంతగా మరుగుతాడవు? నేను మొరగలేదురా, అరుస్తాన్నా. సరే సరే, ఏం జరిగింది? నీ కొడుకు నన్ను తిట్టేకొచ్చినాడు, కొట్టేకొచ్చినాడు, నరుకుతానన్నాడు. ఎరా కంత్రి నా కొడుక, మల్లేష్ అన్న నరుకుతానన్నావా? అన్నానన్నా. అయితే క్షమించమని అడగరా. కాళ్ళు పట్టుకొని అడగమంటావా లేకుంటే కాళ్ళు పట్టుకొని అడగమంటావా? నువ్వేం పట్టుకోవచ్చు స్వామి, నువ్వు పట్టుకుంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి. నా 100 రూపాయలు నాకు ఇస్తే నేను పోతా. నా 100 రూపాయలు నాకు ఇస్తే నేను పోతా. ఇచ్చి ఇప్పటికే 20 రోజులైంది, ఇస్తే బాగుంటది. ఇవ్వకపోతే చూరా గోపాలు, ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడద్దు. ఇచ్చినోనికి చెడ్డ పేరు, ఇప్పించడానికి మంచి పేరు. దీనికి అందరికి కారణము నేను ఇచ్చిన 100. నా 100 నాకైతే నేను పోతా. ఉంటే ఇచ్చేనా, చాలా బాధపడుతున్నాడు. సరే అని ఫోన్ పే ఉందా? ఫోన్ ఉందప్ప, పే లేదు. పే తెచ్చుకోబో, మా వాడు వేస్తాడు. పే అంటే పెను కదప్ప, చెల్లింపు అని అర్థం. సర్లే దాన్ని తెచ్చుకోబో, మా వాడు వేస్తాడు. ఇద్దరు కలిసి బాగా ఎత్తన్నారు. నీకు దండం, నీ 100 కొట్టమ్మా. అమ్మ ఊర్లో లేదంట, ఆ మల్లేష్ గారు కనపడితే ఆ 100 రూపాయలు ఇచ్చారు అక్కడ. ఇస్తానులేనా? వేడివేడిగా వడ్డీ అప్ప. నాన్న మాటలోనే వస్తాను నాన్న. మల్లేష్ తెలుసు. మల్లేష్ టీ తాగుదురా. అలుగకురా అలుగకురా నలుగురులో నా మల్లేశా. నీ పాటలు పడతాను, పాటలు. ఆ 100 నాకు ఇస్తే పోతా. 100 కావాలా? నీరు కావాలా? 100 నీరు తోటి కప్పు టీ కావాలా? మీ టీలు వద్దు, మీ నీరు వద్దు. నా 100 నాకు ఇస్తే నేను పోతా. కూర్చో, టీ తాగు. కూర్చో. ఇదిగో నేను 100 రూపాయలు, ఈ 3 టీలకి 30 రూపాయలు కట్టి 70 రూపాయలు జోలో పెట్టుకో. రానా? 100 ఇచ్చి టీలు కట్టాలా? వల్ల 30 బొక్క నాకు.